చూస్తున్నారు కదా ప్రాపర్టీ అనేది ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నదో. ఇప్పుడు ఒకసారి పైన వ్యూ చూద్దాము. ఒకసారి పైన వ్యూ చూస్తే ఇట్లా ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని నియర్ గా అయితే ఉండడం అయితే జరిగిందండి. అన్ని చెప్తాను వీడియోలో, లొకేషన్ చెప్తాను, ప్రైస్ చెప్తాను, అది ఎంత ఎస్ఎఫ్టీ చెప్తాను, డీటెయిల్స్ అన్ని ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇందులో ఉండడం అయితే జరుగుతుందండి. మా ఎఫర్ట్ ని కూడా అర్థం చేసుకొని కొంచెం ఓపికతోటి వీడియో చూస్తారని అనుకుంటున్నాను. వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే కొంచెం మాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీ వీడియోస్ మీ ముంగరికి అయితే తీసుకురాగలుగుతామండి. మన లైఫ్ లో ఎంత ఎర్న్ చేసినా కూడా చివరికి మనకి ఓన్ గా ఒక ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి గోల్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది కేవలం ప్రాపర్టీ అయితే కాదు, మనకి స్టేబుల్ గా ఇచ్చే ప్లేస్ కాబట్టి, మన ఫ్యామిలీకి సెక్యూర్ గా ఉండే ప్లేస్ కాబట్టి. చాలా మంది ఏం చేస్తారంటే రెంట్ లోనే ఇయర్స్ గడిపేస్తూ ఉంటారు. ప్రతి నెల 15,000, 20,000, 25,000 ఇలా బయటికి వెళ్తుంది. కానీ చివరికి మనకి ఓన్ గా అయ్యేది మాత్రం ఏమైతే ఉండదు. అదే అమౌంట్ ఈఎంఐగా మార్చుకొని కొంతకాలం తర్వాత అది ఒక స్ట్రాంగ్ గా అసెట్ గా అయితే మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ కూడా అలాంటి ప్రాక్టికల్ ఆప్షన్ ఉన్న ప్రాపర్టీయే. ఒకసారి చూడొచ్చు ప్రాపర్టీ అనేది ఎంత చక్కగా ఉన్నదో. మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా, అదే విధంగా మనం ఒకవేళ ఓన్ గా ఉన్నా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయే హౌస్ ఇలా ఉండాలి అనే విధంగా బిల్డర్ గారు నిర్మాణం అనేది చేయడం అయితే జరిగింది. మొత్తం కూడా 156 గజాల స్థలం మీద నిర్మాణం అయితే చేశారు. బిల్డప్ ఏరియా కూడా 3,500 ఎస్ఎఫ్టీ వరకు అయితే రావడం అయితే జరిగింది. అంటే మనకి ఫ్యామిలీకి కంఫర్ట్ గా ఉండడానికి మంచి స్పేసియస్ గా రూమ్స్ అయితే వచ్చాయి. అంటే ప్లానింగ్ తోటి, పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి అయితే అన్ని కూడా ప్రాక్టికల్ గా డిజైన్ చేసి మరి నిర్మాణం అయితే చేయడం అయితే జరిగిందండి. ఇలాంటి ఒక ఫేసింగ్ అంటే చాలా మందికి నచ్చే ఫేసింగ్ అండి. ఇది మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ అంటే మనకి మార్నింగ్ మంచి సన్లైట్ పడుతుంది, వెంటిలేషన్ బాగుంటుంది, వాస్తు పరంగా కూడా 100% చాలా మందికి నచ్చే ఫేసింగ్ అండి. ఇది మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ. ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనము రోడ్ ఫేసింగ్ అనేది మనకి 28 ఉంటుంది, డెప్త్ అనేది మనకి 50 అయితే ఉండడం అయితే జరిగిందండి. మంచి స్పేస్ యూటిలైజ్ ఏరియా కూడా చాలా మంచిగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయే మనకి ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ప్రాపర్టీ అనేది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో. మొత్తం కూడా ఇది మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. గ్రానైట్ ఇచ్చారు. అదేవిధంగా పార్కింగ్ లో మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. ఈ ప్రాపర్టీ ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తుంది. అంటే మనం ఒకవేళ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకున్నట్లయితే 20,000 వరకు అయితే రెంట్ కూడా వస్తుంది. అంటే ఇది ప్రాపర్టీ ఐడియాగా ఉండదు, మనకి కంటిన్యూస్ గా ఇన్కమ్ అయితే జనరేట్ చేసే ప్రాపర్టీ అయితే అవుతుంది. ఇది బయ్యర్స్ కి డబుల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఓన్ యూస్ కి తీసుకున్న, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా మనకి రెగ్యులర్ గా రిటర్న్ వచ్చే ప్రాపర్టీ అండి ఇది. వాటర్ ఫెసిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వాటర్ వచ్చేసి మనకి ఒక 500 ఫీట్ల వరకు బోర్ అయితే వేయడం అయితే జరిగిందండి. 500 ఫీట్లు అంటే చాలా మనకి లాంగ్ టర్మ్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. మొత్తం కూడా ఇక్కడ ఫుల్ వాటర్ ఫెసిలిటీ అయితే ఫుల్ కూడా ఉన్నది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, మనం రెంట్ కి ఇస్తున్న అమౌంట్ ఈఎంఐగా మార్చుకుంటే కొంతకాలం తర్వాత మనకి ఓన్ గా ప్రాపర్టీ అయితే ఉండిపోతుంది. ఒక స్మార్ట్ డిసిజన్ అయితే తీసుకోండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే అంటే మన గురించి ప్రాపర్టీ ప్రైజెస్ అయితే ఆగవు, డబుల్ అయితే అయిపోతూ ఉంటాయి. త్వరగా డిసిజన్ అయితే తీసుకోండి. ఇలాంటి రెడీ కన్స్ట్రక్షన్ హౌస్ తీసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అన్నెసెసరీ స్ట్రెస్ అయితే ఉండదు, మనకి ఇమీడియట్లీగా సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇప్పుడు మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎంటైర్ ఈ ప్రాపర్టీకి మొత్తం కూడా 1,45,00,000 రూపాయలు చెప్తూ ఉన్నారు. దీనికి మనకి 80% వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుందండి. మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఇలాంటి ప్రాపర్టీస్ మార్కెట్ లో ఎక్కువ రోజులు ఉండవు. సీరియస్ బయర్స్ ఉంటేనే వెంటనే ఫైనలైజ్ చెయ్యండి, డిలే చేయకండి. ఒకసారి చూసి డిసిజన్ అయితే తీసుకోండి. ఈ ప్రాపర్టీ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే మనము హైదరాబాద్ కి దగ్గరలో మనకి వికాస్ నగర్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. వికాస్ నగర్ అంటే అందరికీ కూడా ఐడియా లేదు. ఇది దమ్మాయిగూడ ఏరియా కిందికి వస్తుంది. దమ్మాయిగూడ ఏరియా అంటే కూడా చాలా మందికి ఐడియా లేని వాళ్ళకి ఈసీఐఎల్ మనకి ఏఎస్ రావు నగర్ రాధికా థియేటర్ నుంచి ఒక 10 నిమిషాలలో వచ్చేయచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడి నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి అనుకుంటే ఒక 15 నిమిషాలలో దమ్మాయిగూడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 అయినా సరే, అదే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 అయినా సరే, షామీర్పేట హైవే కావచ్చు, అదేవిధంగా కీసరాయ ఓఆర్ఆర్ కావచ్చు, అదేవిధంగా గట్కేసర్ ఓఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా నియర్ బైగా అయితే ఉండడం అయితే జరుగుతుందండి. మంచి
ప్రైమ్ లొకేషన్ అండి ఇది మొత్తం కూడా. ఇంకా తక్కువ చేసి ఇస్తారు, 1,45,00,000 చెప్తూ ఉన్నారు. ఇంకా తక్కువ చేసి ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఒకసారి రండి, సైట్ విజిట్ అవ్వండి. ఎంత బాగున్నదో ప్రాపర్టీ అయితే ఒకసారి చూడండి. ఒకసారి మనం పైకి వెళ్దాము. ఆల్రెడీ మీకు పైన వీడియో చూపించాను, ఒకసారి మనం పైకి వెళ్ళి పైన కూడా ఎలా ఉందో చూసేద్దాము. మిస్ అయితే చేసుకోవద్దు ప్రాపర్టీని. మన కళల ఇంటి కోసం చాలా చోట్ల తిరుగుతూ ఉంటాం, చాలా ఖర్చు కూడా పెడుతుంటాం తిరిగే ప్రయత్నంలో. ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీరు ఏ ఏరియాలో ఎంత బడ్జెట్లో ప్రాపర్టీ వెతుకుతున్నారని. మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీకు చాలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇల్లు కొనాలనుకునే వరకు చాలా తక్కువ ధరలో ఉన్న ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.